పెసర మొలకల అన్నం. సో మామూలుగా పెసర మొలకలు అంటే అసలు ఆరోగ్యానికి సూపర్, మంచి ప్రోటీన్ అందరికీ తెలిసిందే. మరి దాంతో నార్మల్గా మనం ఒక స్నాక్ లాగా పోపు వేసుకొని తింటూ ఉంటాము, అది అంతవరకు తెలుసు. రైస్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉడకబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం దంపుడు బియ్యంతో చేసుకుంటున్నాం. సో మీకు దంపుడు బియ్యం ఒకవేళ అలవాట్లేదు, మీరు రెగ్యులర్ రైస్ తో చేసుకోవాలనుకుంటున్నారు అంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు అంటే మన అమృతమే కాదు, ఏదైనా హెల్దీ హ్యాబిట్స్ అంటే ఎలా ఉండాలి అంటే తినండి, అన్నం తినద్దు అని ఎవ్వరు చెప్పకూడదు కూడా. సో వారానికి 1 రోజు ఇది తింటే 1 రోజు అది, అలా వారానికి 3 రోజులు అది, 3 రోజులు అది ఇలాగా. సో అన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు మనకు అన్ని న్యూట్రియంట్స్ అందాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ మొలకెత్తిన పెసర్లలో ఎన్ని రకాల విలువలు ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది, మంచి ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్. పిల్లలకు కూడా ఎంత హెల్దీ తెలుసా, వాళ్ళు తినే దేంతో కంపేర్ చేసుకున్నా కూడా మొలకెత్తిన పెసర్లు అనేవి హై ప్రోటీన్ అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే మనకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. సో మెయిన్గా ఏంటి అంటే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకు పెసర్లు కదా, మొలకెత్తిన పెసర్లు, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే షుగర్. అండ్ అంతేకాకుండా ఈరోజు మనం దంపుడు బియ్యం వాడుతున్నాం కాబట్టి కంపారిటివ్లీ దీంట్లో కార్బోహైడ్రేట్స్ అవి ఉన్నప్పటికీ కూడా కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి సో ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. సో ఈ కాంబినేషన్తో మనము చక్కగా ఒక బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్లే విధంగా, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఒక లంచ్ బాక్స్కి కూడా సెట్ అయ్యే విధంగా మనం తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఈ మొలకెత్తిన పెసర్లు ఎలా తయారు చేయాలో కూడా మీ అందరికీ తెలిసిందే. సో మామూలుగా చక్కగా నీట్గా వాష్ చేసేసి ఒక తెల్లటి బట్టలో పెసర్లు వేసేసి మూటలాగా కట్టేసి రాత్రంతా వదిలేసామంటే మర్నాడు పొద్దునకి మనకు మొలకలు వచ్చేస్తాయి కదా, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అలా మొలకెత్తిన పెసర్లు పెసర్ల కన్నా కూడా చాలా మంచివి. ఏదైనా అంటే రాగి, మొలకెత్తిన రాగులైనా ఏవైనా కూడా మొలకెత్తాయి అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా న్యూట్రిషనల్ పవర్ అన్నమాట దాంట్లో. ఓకే, సో ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేయబోతున్నాను ఇది. సో రొటీన్గా నూనెతో కాకుండా నెయ్యితో స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా నెయ్యి. సో పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, నేను పూర్తిగా నెయ్యితోనే చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందికి ఏంటి అంటే మిక్స్ చేయడం అలవాటు, నెయ్యి నూనె 2 మిక్స్ చేస్తారు కాబట్టి మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మన నెయ్యి లైట్గా కరిగే లోపు మనం ఏం చేద్దామంటే మిరియాలను దంచుకుందాం. సో మిరియాల పొడి రెడీగా ఉంది అంటే హ్యాపీ. లేదు మిరియాల పొడి కన్నా కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ముందుగా కొన్ని మిరియాలు తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా అలా వేయకుండా మనం కాస్త కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఓకే, సో ఇందులో ముందుగా జీలకర్ర వేసేసుకుందాము, నెయ్యి కూడా కరిగింది కాబట్టి. అలాగే ఎండుమిరపకాయలు. సో మీరు కావాలంటే మసాలా దినుసులు వేసుకుంటారు అంటే వేసుకోవచ్చు. యాలకులు, లవంగాలు అలా మీరు ట్రై చేస్తాను. కొంచెం మీకు ఆ మసాలా టించ్ కావాలి అంటే హ్యాపీగా వేసుకోవచ్చు, బాగుంటుంది కూడా యాక్చువల్లీ. ఆ తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలతో పాటు మనం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకుందాం. చూసారా, అంటే కచ్చా పచ్చాగా దంచుకుంటే ఫ్లేవర్ అనేది అలా స్ప్రెడ్ అవుతుందండి. పొడి అంటే ఎక్కువ కొంచెం ఘాటు, ఆ కారం ఫీల్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఇలా చేసుకుంటే ఏంటి అంటే కొంచెం ఆ ఘాట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనము టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. అంటే పెసర్ల కాంబినేషన్లో ఆ టొమాటో వేసుకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం మసాలా టింజ్ యాడ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. టొమాటో ముక్కలు వేయించేసుకున్నాక కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సో టొమాటో ముక్కలు కూడా వేగాలి కదా. ఉప్పు వేసేసుకొని ఒకసారి 1 నిమిషం పాటు మగ్గించుకుందాం.
ఓకే, ఇలా చక్కగా మనము వేయించేసుకున్నాం కదా. సో దీంట్లోకి ఇదిగోండి మొలకెత్తిన పెసర్లు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనం తీసుకుందాం. సో క్వాంటిటీ చూసుకోండి, అంటే మనం ఎంత అన్నం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీకు ఈ పెసర్ల రుచి ఎంతవరకు కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో మీరు ఇలా టొమాటోలు యాక్చువల్గా టొమాటో పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా కూడా వేసుకుని కూడా మీరు పెసర్లు వేసుకోవచ్చు. అంటే ఒక పేస్ట్ రూపంలో టొమాటో వేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా ఇలా డైరెక్ట్గా వేయించుకోవచ్చు కూడా. సో 2 విధాలుగా కూడా మనకు టేస్టీగానే బాగుంటుంది అనమాట. కాకపోతే టొమాటో యాడ్ చేస్తే బాగుంటుంది, అది ముఖ్యమైనది. టొమాటో పచ్చిమిరపకాయల కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మిరియాలు కూడా అస్సలు మిస్ అవ్వకండి, కచ్చా పచ్చగా దంచుకునే వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనకు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాం. మీరు బాస్మతి దంపుడు బియ్యం కూడా తీసుకోవచ్చు, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనుకుంటే. లేదు అంటే నార్మల్ దంపుడు బియ్యం కూడా కొంచెం పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకున్నాము, చక్కగా టొమాటోను కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. సో మనం వేసిన ఈ పచ్చిమిరపకాయలు మిరియాలు ఇవన్నీ కూడా మనకి దంపుడు బియ్యంకి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్లో వదిలేస్తే బాగుంటుంది. సో ఇందులో మనం పసుపు ఏం యాడ్ చేసుకోలేదండి, మనం ఇలా వైట్గానే ఉంచామన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుంటాం. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికమైన పెసర మొలకల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు సర్చ్ చేసేయండి. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉడకబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచుకున్న మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, మొలకెత్తిన పెసర్లు, ఉడికించిన దంపుడు బియ్యం అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర మొలకల అన్నం రెడీ.